హలో వెజ్జీ రెయిన్బో ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇప్పుడు నైట్ ఏం వండబోతున్నాను అనేది చూపించబోతున్నా. మామూలుగా ముందర టీ కలిపేసి పెట్టాను, తాగేది ఇప్పుడే. తర్వాత బియ్యం కడిగేసి స్టవ్ మీద అన్నం అవ్వడానికి పెట్టేశాను. అన్నం ఉడుకుతుంది. తర్వాత ఇవాళ సన్న వంకాయలతో కూర చేయబోతున్నా. ఇవి చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. సింపుల్ వంకాయ కర్రీ చూపెట్టబోతున్నాను. ఫస్ట్గా అలాగే గిన్నెలోకి నీళ్ళు తీసుకున్నా. అందులో ఏం చేస్తాయంటే కొంచెం ఉప్పు వేసుకోండి. తర్వాత ముక్కలను తరిగేసి అందులో వేసేయండి. సరేనా? వంకాయలు చెప్పాను కదా, ఈ వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇది సింపుల్గా వండుతున్నాను, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత ఆ రౌండ్ వైలెట్ వంకాయల కన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, ఫాస్ట్గా అయిపోతాయి కూడా. సరే, మరి ఆలస్యందుకు మనం వెళ్ళిపోదామా? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వంకాయలు పొరుగులు ఉంటాయి. రెండోది, నీళ్ళలో ఉప్పేసి వంకాయలు తరగండి, సరేనా? తర్వాత పాత షో చూస్తున్నాను టీవీలో, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్. నిజంగా చాలా బాగుంది. 4th ఎపిసోడ్ నడుస్తుంది. సో టీవీ టైం పాస్. ఇందాకేమో వెళ్ళి 2 గంటలు పట్టింది గిన్నెలను తోమేసి వచ్చాను. ఆడదానికి ఒకటి తర్వాత ఒకటి తప్పదు పనులు. ఇప్పుడు వంట చేస్తున్నా. బాబు క్యాబ్ 12, సో 11:30 వరకు లేచి టీ తాగేసి తినేసి వెళ్ళిపోతాడు. ఓకేనా? సరే, మరి వంటలోకి వచ్చేద్దామా? నీళ్ళల్లోకి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ముక్కలు ఉప్పులోనే తరుగుతాను. వంకాయ ముక్కలు తరిగేసి నీళ్ళలో పెట్టేసాను. ముక్కలు ఇందులో నల్లపడకుండా ఉంటాయి. ఎంతసేపు అయినా కొంచెం ఫాస్ట్గా కూడా ఉడికిపోతుంది. తర్వాత ఉల్లిగడ్డలు తొక్క తీసి తరిగేసుకున్న, వెల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నా. ఈ కూరకు కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, ఆవాలు. సింపుల్ బ్రింజాల్ కర్రీ. ఇది ఫర్ బిగినర్స్ అనొచ్చు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది. సన్న వంకాయలు వండడం చాలా తేలిక, చాలా ఫాస్ట్గా, అంత రుచిగా కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం. తర్వాత అన్నం కూడా అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ పెట్టి కూర స్టార్ట్ చేద్దాం. అది కావాల్సిన దాంట్లో ఆయిల్ కూడా కావాలి. ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టాను. ముందుగా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఫస్ట్గా ఆవాలు, తర్వాత జీలకర్ర, జీలకర్ర వేగాక, నూనె వేడెక్కి అది వేగాక అప్పుడు కరివేపాకు వేయండి.
కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇవి వేగని. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రౌండ్ వైలెట్ వంకాయలు కొన్ని బాగుంటాయి, కొన్ని మట్టుకి ఏంటంటే వండేటప్పుడు కాస్త నూనె ఎక్కువ వేయడం, లేకపోతే ఉంటాం ఉప్పు ముందే వేయాలి, లేదా ఎక్కువ మూత పెడుతూ ఉండాలి, పైన ప్లేట్ పెట్టి నీళ్ళు పోయాలి, గబుక్కని ఉడకవు, గబుక్కని త్వరగా మగ్గవు అనమాట. సో కొంచెం ఇది అవుతుంది. కానీ ఈ సన్న పొడి వంకాయలు చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి, కొంచెం స్వీట్గా కర్రీ చాలా బాగుంటుంది, త్వరగా మగ్గిపోతాయి, త్వరగా ఉడికిపోతాయి కూడా. అదే అనమాట. సరే, ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేగిపోయాయి. ఇందులో వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాం కదా, అవి వేసేద్దాం. వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు మంచి ఫ్లేవర్ ఇస్తాయి అన్నమాట. ఇట్లా కూడా ఒకసారి వేసుకుంటూ ఉండాలి. అన్స్మాటు జింజర్ గార్లిక్ వేయక్కలేదు, ఒకసారి ఉట్టి అల్లంతో ఉంటుంది కాంబినేషన్ టేస్ట్, ఒకసారి వెల్లుల్లిపాయలతో, ఒకసారి వెల్లుల్లిపాయ కొట్టి వేస్తే బాగుంటుంది. అట్లాగా ఇప్పుడు రెడీమేడ్ వచ్చాక అందరూ ఓపిక లేక పేషెన్స్ లేక కొనేసుకుంటున్నాం, లేకపోతే ఇంట్లో కూడా అంటే ఒక 15 రోజులకి, వారం రోజులకి జింజర్ గార్లిక్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి పెట్టుకోవడం జరుగుతుంది. కానీ అప్పటికప్పుడు చేసుకునేది వేరేనే. ఏమైనా కొన్ని కూరలకు వెల్లుల్లిపాయ వండేదాన్ని బట్టి అల్లం వాడడం, వెల్లుల్లి వాడడం, వెల్లుల్లి మొత్తంగా వేసి నూనెలో వేయించడం. సో ఒక్కొక్క దానికి ఒక ఫ్లేవర్ ఉంటుంది, ఒక్కొక్క టేస్ట్, ఒక్కొక్క రుచి అన్నమాట. కానీ ఎక్కువ శాతం అందరూ అన్నింట్లో అల్లం, జింజరు, అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తూ ఉంటారన్నమాట. వెల్లుల్లిపాయలు కొంచెం వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు వేసి బాగా మగ్గనియండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు వంకాయలు వేసేద్దాం. వంకాయలు తరచడం జాగ్రత్త, పురుగులు ఉంటాయి, చూసుకొని వేసుకోండి. ఒక్కొక్కటి వంకాయలు వాత, ఎందుకంటే కీళ్ళనొప్పి ఉన్న వాళ్ళు ఎక్కువ వంకాయలు తినకూడదు. కొందరికి వంకాయలు ఎలర్జీ కూడా వస్తుంది, తింటూ ఉంటే పళ్ళల్లో దురద, ఒంటి మీద గోకుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి. తర్వాత కీళ్ళనొప్పి ఉన్న వాళ్ళు వంకాయలు తినొద్దని డాక్టర్లు చెప్తారు. తిన్నా ఒకసారి ఎప్పుడు, కానీ తరచూ తినొద్దు అంటారు అన్నమాట. అట్లాగా ఆ వైలెట్ వంకాయలు కూడా దురద బాగా వస్తుంది అన్నమాట. అందరికీ కాదు, కొందరికి. కొంచెం వాతం, తర్వాత డాక్టర్లు కూడా ఎక్కువ తినొద్దు అంటారు మామూలుగా. అది కానీ కింగ్ ఆఫ్ వెజిటబుల్స్ అంటారు, అంటే ఫాస్ట్గా కుక్ అయిపోయేది, త్వరగా దొరికేది, చీప్గాను, వండడం కూడా ఈజీ, ఎన్ని విధాలు చేసినా చాలా రుచిగా ఉంటుంది. సో వంకాయ అంటే ఇష్టపడడం, నాకైతే వంకాయ, మా ఫ్యామిలీలో చాలా మేమైతే వంకాయ తరచు, వంకాయ ఎన్ని రకాల కూరలు అంటే ఇంత
వంకాయ బజ్జీ అంటారు కదా, వంకాయ పులుసు, పచ్చి పులుసు చేస్తారు, చాలా బాగుంటుంది. పులుసు పచ్చడి అంటారు అట్లాగా. సో ఇప్పుడు ఇందులో వంకాయలు వేసాను, వేసి బాగా కలిపండి. వంకాయలు వేసాక ఒకసారి బాగా కలిపేసి ఉప్పు పసుపు కూడా వేసేద్దాం. ఇంకొకటి, కొన్ని కూరల్లో వేసినప్పుడు ఇంత ఉందా అని అనిపిస్తుంది, కానీ ఉడికే కొద్ది ఏమైపోతుందంటే తక్కువ క్వాంటిటీ అయిపోతుంది అన్నమాట. సో అలా చూసి ఉప్పు మట్టుకు జాగ్రత్తగా వేసుకోండి. ఇంకో ఇప్పుడు ఇంత ఉంది కదా, దాని తర్వాత అంతా ఉండదు అన్నమాట. అది చెప్పదు. ఇంకే కొంత తక్కువ అయినా పర్లేదు, ముందు కొంచెం తక్కువ వేసుకొని కొలతలు తెలియకపోతే, కొందరు జాయింట్గా వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. కానీ ఒకవేళ తక్కువ అనిపిస్తే తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. ఉప్పుతో పాటు పసుపు కూడా వేస్తున్నా. వేసి బాగా కలిపేసి మూత పెట్టేయండి. వంకాయలు మగ్గాలి కదా, అందుకని ఉప్పు పసుపుతో త్వరగా అడగట్టకుండా మగ్గనిద్దాం. బాగా కలిపండి, ఉప్పు పసుపు అన్నిటికీ పట్టి మళ్ళీ మూత పెట్టేయండి. కొంతసేపు మగ్గనిద్దాం. మూత తీసి ఇప్పుడు ఒకసారి కలపండి. కలపడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా ఏమైనా ముక్కలు చివరి ఉన్నవి ఎడ్జెస్లోనూ కూడా మధ్య కొంచెం కలుపుకున్నాం అంటే అన్ని ముక్కలకి హీట్ సమానంగా అయ్యి కొన్ని మెత్తగా అయిపోయి కొన్ని ఉడకకుండా ఉండవు, అన్నీ సమానంగా ఉడుకుతాయి అన్నమాట. ఉప్పు పసుపు అందువల్ల మనం వేసిన వెల్లుల్లిపాయ జీలకర్ర ఫ్లేవర్స్ అవి అన్నింటికీ అంటాయి. కొంచెం చెప్తున్నా, సన్న వంకాయలు ఎన్నిసార్లు తినాలనిపిస్తుంది. వండడం ఈజీ, ఫాస్ట్గా అయిపోతుంది. మెయిన్లీ స్టఫ్డ్ కర్రీస్లోకి వంకాయ చాలా బాగుంటుంది. కాసేపు మగ్గాక అప్పుడు కారం వేద్దాం. సో ఆడవాళ్ళు మగవాళ్ళని కాదు, కానీ చిన్నప్పటి నుంచే వంట కూడా చేయడం నేర్పించాలి. ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. సో నేర్చుకోవడం తప్పులేదు. కొంచెం 8th క్లాస్ నుంచి కెన్ స్టార్ట్ ఫర్ గర్ల్స్, బాయ్స్ అయితే 9th 10th నుంచి కొంచెం చిన్న వంటలు, ఆమ్లెట్లు వేసుకోవడం, ఇలా చిన్న ఆలు వంకాయలు ఈజీ కూరలు ఈజీగా బిగినర్స్కి వండేటట్టు నేర్పించడం, అన్నం పెట్టడం, పప్పు లైట్ ఎంత దోశలు వేయడం, పిండిచ్చి చపాతీ కలిపి ఒత్తి కాల్చడం అట్లా. ఎందుకంటే కొంచెం అవగాహన ఉంటే ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మీకు ఒంట్లో వాళ్ళప్పుడు మీరు ఏమైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కిచెన్లో ఉండి మేనేజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అన్నీ కొనుక్కుంటున్నారు, కానీ అందరూ కొనుక్కునే స్తోమతలో ఉండరు కదా. సో అప్పుడు మనం కష్టపడింది, మనం నేర్పించింది వాళ్ళకి చాలా అవసరానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ అలవాటు అనేది మంచిది, తప్పకుండా నేర్పించాలి పిల్లలకి. అంతేగాని మగవాళ్ళు చేయకూడదు, ఆడవాళ్ళే ఏం లేదు. ఇప్పటి జమానాలో అందరూ అన్ని పనులు చేస్తామని మీకు తెలుసు. అప్పుడు జనరేషన్ వేరే, మధ్యలో మా అన్న జనరేషన్ వేరే, ఇప్పుడైతే కంప్లీట్లీ డిఫరెంట్. అసలు ఏమీ ఏకభవించలేం కొడుకుతో కానీ ఉన్న జనరేషన్ పిల్లలతో కానీ. ఓకేనా? సో ఇప్పుడు ఇది బాగా మగ్గింది, కారం కూడా వేసేద్దాం. చూసుకొని వేసుకోండి కారం, ఎందుకంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఉండదు. కూర పట్టిను మీ ఇంట్లో కారాలు ఎలా తింటారన్నది చూసుకొని వేసుకోండి. వేసాక బాగా కలిపేసి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. సింపుల్
ఏం లేదు అందులో నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసాను. తర్వాత వెల్లుల్లిపాయలు కాయతలంగానే కొట్టి వేయలేదు, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కాదు. తర్వాత ఏం చేశాను, కరివేపాకు వేసాను అంతే. మగ్గాక ఉల్లిపాయ తరిగేసేసి తర్వాత వంకాయ ముక్కలు, ఉప్పు పసుపు కారం, లైట్ బ్రింజాల్ కర్రీ ఫ్రై సింపుల్గా. ఎంత బాగుంటుందంటే నిజంగా చపాతీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, రైస్లోకి. దాంతో వంకాయలు చాలా ఫాస్ట్గా అయిపోతాయి, టేస్టీగా ఉంటాయి కాబట్టి ఎలా వండినా కూడా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ మగ్గడానికి మూత పెట్టేసేయండి. ఓకేనా? ఒక్క 10 నిమిషాలు ఉంచామంటే మన సింపుల్ బ్రింజాల్ కర్రీ ఈజీ టేస్టీ రెడీ అయిపోతుంది. సింపుల్ బ్రింజాల్ కర్రీ ఫ్రై రెడీ అయిపోయింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్లో ఏంటంటే మనం కూర పట్టి ఏ వెజిటేబుల్ ఏ కూరగాయలు పట్టి మనం టిప్స్ తీసుకోవడం ఉంటుంది. త్వరగా మగ్గిపోతుంది కాబట్టి ఒక 2-3 సార్లు మూత పెడితే తీసాక చూస్తూ లాస్ట్లో ఫ్రై అన్నాం కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా కొంచెం మెత్తబడ్డాక మూత తీసేయాలి. తీసి కొంచెం ఫ్లేమ్ ఎక్కువ చేసి కలుపుతున్నా ఉంటే ఫ్రై లాగా ఇలాగా విడివిడిగా ఎంచగా మంచిగా కూర వచ్చేస్తుంది. అదే మనకు కొంచెం గ్రేవీగా కొంచెం కర్రీగా కొంచెం పెద్దగా కావాలంటే మూత పెడుతూ ఉంటే ఆవిరికి ఏంటంటే నీళ్ళు పడి చుక్క నీళ్ళు పోయట్లేదు మనం, ఆ మూత పెట్టడం వల్లనే ఆవిరికి చుక్క పడి కూర మెత్తగా ఉంటుంది అన్నమాట. సో అలా కూర వండడం బట్టి మనం చేయడం అనేది ఉంటుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వంకాయలు తరిగిన పురుగులు ఉంటాయి చూసుకోండి జాగ్రత్తగా. తర్వాత నీళ్ళలో ఉప్పు వేసి ముక్కలు తరుక్కోండి. నల్లపడం సన్న వంకాయలు త్వరగానే అయిపోతాయి, కానీ కొంచెం వైలెట్ వంకాయలు రౌండ్ ఉన్నవి కాస్త చెప్పాను కదా వండడానికి పట్టి మనం జాగ్రత్త చూసుకొని వండుకోవాలి. ఒకసారి చేదు ఉంటాయి, పురుగులు బాగా ఉంటాయి కూడా, సరే వగరుగా గట్టిగా అలా ఉంటాయి అన్నమాట. ఎక్కువ రోజులు ఉంచొద్దు. రౌండ్ వంకాయలు తెచ్చిన వైలెట్ వెంటనే వండేసుకోండి. గుత్తి వంకాయ కూడా చాలా బాగుంటుంది. అలాగే గ్రీన్ వంకాయలు అయితే చాలా టేస్టీ, వండడానికి కూడా బాగుంటుంది. సేవాలిటీ కూర సింపుల్ బ్రింజాల్ కర్రీ ఫ్రై మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి. ఉంటాను మరి. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాను. ఇట్లా మీ విజయలక్ష్మి. బాయ్.